అసెంబ్లీ ఎన్నికల గెలుపుతో ఊపు మీదున్న కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికలపై ఫోకస్ పెట్టిందా? ఆ ప్రాంత పార్లమెంట్ టికెట్ కోసం ఒకే కుటుంబానికి చెందిన అక్కా తమ్ముళ్ళు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారా? రాజకీయంగా తమ వారసులను ఎంట్రీ చేయించి ఇక రానున్న రోజులలో రాజకీయాల నుండి తప్పుకోవాలని ఆ నేతలు డిసైడ్ అయ్యారా? అసెంబ్లీ ఎన్నికల నేపథ్యం నుంచి ఆ నేతకు ఎమ్మెల్యే టికెట్ అయినా వారసునికి ఎంపీ టికెట్ అయినా ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చిందా? ఇప్పుడు మారుతున్న రాజకీయాలతో ఎవరికి టికెట్ రానుంది? ఇంతకు ఎంపీ బరిలో పోటీ పడుతున్న ఆ బ్రదర్ సిస్టర్ ఎవరు? అసలు ఏ పార్లమెంటు కహానీ ఇది? తెలంగాణలో ఎంపీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఎవరి వ్యూహాలను వారు రచిస్తున్నారు. ఇప్పటికే ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశాలను సైతం నిర్వహించారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పెద్దపల్లి పార్లమెంటు రాజకీయాలు రోజురోజుకు మరింత హీటెక్కిస్తున్నాయి. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ టికెట్ కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న నేతలు అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ఎవరికి వారు ప్రయత్నాలను మొదలుపెట్టారు. దీంతో కాంగ్రెస్లో టికెట్ ఎవరికి వస్తుందనే విషయంలో పార్లమెంటు పరిధిలో చర్చ కొనసాగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుతో ఎంపీ ఎన్నికల్లో సైతం సునాయాసంగా గెలవవచ్చని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. పెద్దపల్లి పార్లమెంటులో మొత్తం 7 నియోజకవర్గాలున్నాయి. అయితే ఇందులో పెద్దపల్లి జిల్లాలో 4, మంచిర్యాల జిల్లాలో 3 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన ఎమ్మెల్యేలే క్లీన్ స్వీప్ చేశారు. దీంతో ఇక్కడ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తే ఇక సునాయాసంగా గెలవచ్చనే ధీమాలో ఉన్నారు. ఇప్పటికే ఎన్నికలపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టికెట్ల విషయంలో ఏం చేయాలనే దానిపై పార్టీ పెద్దలతో చర్చించినట్టుగా తెలుస్తోంది. పెద్దపల్లి పార్లమెంటు నుంచి పోటీ చేయడానికి ఆ పార్టీ టికెట్ కోసం ఒకే కుటుంబం నుంచి అక్కా, తమ్ముడు పోటీ పడడం ఆసక్తికరంగా మారుతోంది. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కూతురు వర్ష, ఆయన తమ్ముడు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కుమారుడు వంశీ ఈ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే వినోద్, వివేక్లు పార్టీలో తమకున్న సంబంధాల ద్వారా టికెట్ కోసం ప్రయత్నాలు జరుపుతున్నారట. ఇద్దరూ కూడా ఏఐసీసీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సైతం కలిసి వీరిద్దరూ తమ వారసులకు టికెట్ వచ్చేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారట. ఇప్పటి నుంచే వారసులను రాజకీయ అరంగేట్రం చేయించి ఆ తర్వాత తాము రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఇద్దరు నేతలు భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ కూతురు వర్ష అమెరికాలో డాక్టర్గా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తన తండ్రి తరపున ప్రచారం సైతం నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేలా ఇక తాము ఇక్కడే ఉంటామని, బెల్లంపల్లి అభివృద్ధికి తాను సైతం కట్టుబడి ఉన్నట్టు ఎన్నికల సమయంలో ఆమె ప్రజల వద్దకు వెళ్లారు. ఇప్పుడే తన కూతురిని రాజకీయ అరంగేట్రం చేయిస్తే ఇక ఆయన తర్వాత రాజకీయ వారసురాలిగా ఎదుగుతుందని ఆమె తండ్రి వినోద్ భావిస్తున్నారట. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చెన్నూరు టికెట్ విషయంలో ఎన్నో కీలక మలుపులు తిరిగాయి. చివరికి వివేక్ బరిలోకి దిగి సుమన్పై భారీ మెజారిటీతో గెలుపొందారు. మొదట ఎమ్మెల్యేగా వివేక్ కొడుకు వంశీ పోటీ చేస్తాడని ప్రచారం జరిగింది. అయితే వివేక్ బరిలో దిగవలసి వచ్చింది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన కుమారుడు వంశీ ఉండేలా కాంగ్రెస్ అధిష్టానం హామీ కూడా ఇచ్చిందట. కాగా ఇక వంశీ వ్యాపారం చేస్తూనే వివేక్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలందరితో వంశీకి మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. ఓవైపు రేవంత్ క్యాబినెట్లో మంత్రి పదవి కోసం అన్న వినోద్, తమ్ముడు వివేక్ పోటీ పడుతున్నారు. మొదటి నుంచి ఈ స్థానం నుంచి వంశీ బరిలో ఉంటారని అనుకున్నప్పటికీ వర్ష కూడా ఇప్పుడు బరిలో ఉంటుందన్న వార్తలతో అసలు వీరిద్దరిలో ఇక ఎవరికి అధిష్టానం టికెట్ కేటాయిస్తుందోననే చర్చ జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. చూడాలి మరి కాంగ్రెస్ అధిష్టానం వారసుల్లో ఇక ఎవరికి టికెట్ కేటాయిస్తుంది, ఎవరి రాజకీయ భవిష్యత్తుకి బాటలు వేస్తుందో అన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది.